వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాజీ డైరెక్టర్ ఆర్కే రాఘవన్ రాసిన తన ఆత్మకథ ఆర్ ఆటోబయోగ్రఫీ ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్ యొక్క అప్డేటెడ్ చేయబడిన కూర్పును 2026 ఏప్రిల్లో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో వ్యాపారవేత్త ఆర్టీ చారి విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం యొక్క మొదటి కాపీని ఇండియన్ కోఆపరేటివ్ నెట్వర్క్ ఫర్ ఉమెన్ ప్రెసిడెంట్ నందిని ఆజాద్ స్వీకరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని 2020లో మొదట వెస్ట్‌ల్యాండ్ పబ్లికేషన్ ద్వారా దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. కానీ తాజా వర్షన్ని మాత్రం క్రియేటివ్ వర్క్షాప్ ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. మరి ఈ పుస్తకంలో తను ఏం రాసింది అనేది ఒకసారి పరిశీలిస్తే, ఈ ఆత్మకథ ఆర్కే రాఘవన్ ఐపీఎస్ ఆఫీసర్గా, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోగా ఐబీ డైరెక్టర్గా ఆయన సాధించిన విజయాలు, ముఖ్యంగా సిబిఐ డైరెక్టర్గా రాఘవన్ వృత్తిపరమైన ప్రయాణాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. ముఖ్యంగా 1991లో తమిళనాడులోని శ్రీ పెరంబదూరులో రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయం మనకు తెలిసిందే. సో ఆ హత్య ఘటన సంబంధించిన దానితోనే ఈ పుస్తకం ప్రారంభం కావడం జరుగుతుంది. అప్పట్లో ఆర్కే రాఘవన్ ఈ భద్రతా బృందంలో ఆయన కూడా ఒక సభ్యుడు. వాస్తవానికి రాజీవ్ గాంధీ ఏదైతే మనం హత్యకు గురైన విషయం తెలిసిందే, ఈ హత్యకు గురి కావడానికి ప్రధాన కారణం ఆయనకు కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏదైతే ఎస్పీజీని తొలగించడమే, ఈ హత్యకు ఉపసంహరించడమే ఈ హత్యకు ప్రధాన కారణం అనేది ఆయన ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఆల్ ద బెస్ట్.